నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనారోగ్య సమయంలో నిమ్స్లో ఎల్ఓసి ద్వారా 10 లక్షల రూపాయల వరకు లభిస్తుందని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడకూడదని సూచించారు. అనంతరం బెజ్జంకి మండలంలోని వ్యవసాయ మార్కెట్తో పాటు పలు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు సెంటర్లోనే విక్రయం చేయాలని, ప్రైవేట్ వారికి అమ్మి నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు, రైతులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. అనుకున్నా గట్టిగా తేవడం వీడు మానవుడు ముఖ్య వీరరాఘవరెడ్డి సన్నాఫ్ లక్ష్మారెడ్డి, ఓకే సార్, లక్ష్మీపూర్ రెడ్డి సామరెడ్డి సన్నాఫ్ నరసింహారెడ్డి లక్ష్మీపూర్. అన్న లోపడుకున్నాను ఫోటోగ్రఫీ లేదు నీకు చెయ్యి పెట్టకండి అక్కడ అరే అన్నా మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణ గారికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర నాయకులందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మనం మొట్టమొదటి నుండి గెలిచినప్పటి నుండి కూడా ముఖ్యమంత్రి గారిని తొందరగా ఇవ్వాలని చాలాసార్లు అడగడం జరిగింది. దాని ఫలితంగానే మన దగ్గర చెట్లు దాదాపుగా ఎల్ఓసీలు చెట్లు కలిపి దాదాపుగా 3 కోట్ల రూపాయలతో ఇంతవరకు పంచడం జరిగింది. మరి మీరందరూ కూడా ఏ అనారోగ్యం చేతనైనా అనారోగ్య చేత బారిన పడితే తప్పకుండా నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే మనకు అక్కడ ఒకే దగ్గర ఎల్ఓసి ఇస్తారు. ఆ ఎల్ఓసిని చాలా మంది 10 లక్షల రూపాయలకు దానికి పరిమితి ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క చేయూతను మీరు అందుకోవాలి. కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించి ఇల్లంతా గుల్ల చేసుకోకుండా తప్పకుండా మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కూడా అంత పర్సెంటేజ్ మనీ రాదు. అదే మీరు నిమ్స్కి వెళ్తే 10 లక్షల వరకు వస్తుంది, సీఎం రిలీఫ్ ఫండ్ రాదు. కాబట్టి మనం అందరం కూడా ఎల్ఓసి కోసం నిమ్స్ హాస్పిటల్లో చాలా మందికి ఇప్పటికే 2 కోట్ల రూపాయల వరకు ఇప్పించడం జరిగింది. ఎంతో మందికి ప్రైవేట్ హాస్పిటల్కి ఎల్ఓసి రాదు. ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎవరొకరు మాట్లాడుతూ ఉంటారు, ఈ ఎల్ఓసీలు ఆ ఎల్ఓసీలు అని తెలియక దద్దమ్మలు మాట్లాడుతూ ఉంటారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ యొక్క నిమ్స్ హాస్పిటల్ని ఎల్ఓసీల కోసమైన అవకాశం ఉపయోగించుకోండి. మరి సీఎం రిలీఫ్ ఫండ్లను కూడా త్వరగా తీసుకురావాలన్న ఉద్దేశంతో తీసుకొస్తా ఉన్నాం. ఇంకా రాని వాళ్ళు ఎవరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వారానికి చెక్కులు తెప్పిలో 1-2 సార్లు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక రాబోయే రోజుల లోపల ప్రతి 10 రోజులకు వారానికి తప్పకుండా తీసుకొస్తామని తెలియజేస్తూ లబ్ధిదారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.